ఎంతో టేస్టీగా ఉండే మటన్ ఫ్రైని కుక్కర్లో ఉడికించాల్సిన పని కూడా లేకుండా సింపుల్గా ఇలా కడాయిలోనే ఎలా ఫ్రై చేసుకోవచ్చో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం అయితే ముందుగా ఇలా ఒక 1/2 కేజీ లేత మటన్ తీసుకోండి. కుక్కర్లో కూడా వేయకుండా డైరెక్ట్గా ప్యాన్లోనే ఫ్రై చేస్తున్నాం కదా, సో కంపల్సరీ లేత మటన్ యూజ్ చేయాలి. అండ్ ఇది శుభ్రం చేసుకుని తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, ఒక 2 స్పూన్స్ వరకు ధనియాల పొడి అండ్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అండ్ ఒక 1/2 కప్పు వరకు టమాటా ముక్కలు కూడా వేసేసి మనం వేసిన మసాలాలు, ఉల్లిపాయలు అన్నీ కూడా మటన్ ముక్కలకి చక్కగా పట్టేట్టు ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇది ఎలాంటి మ్యారినేషన్ చేయాల్సిన పని కూడా లేదండి, చక్కగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, అంతా కూడా ఇలా కలిపేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇందులోకి మనం వాటర్ కూడా యాడ్ చేయలేదు, జస్ట్ మనం వేసిన మసాలాలతోటే ఈ విధంగా కలుపుకున్నాము. ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి స్టవ్ మీద ఇలా నాన్ స్టిక్ కడాయి పెట్టుకోండి. అండ్ ఇందులోకి ఒక 2 గంటల వరకు నూనె వేసేసుకుని 1 ఇంచు దాల్చిన చెక్క, 10 మిరియాలు, 2 లవంగాలు, ఒక చిన్న యాలుక్కాయి, ఒక బిర్యానీ ఆకు వేసేసి కొంచెం వేగనివ్వండి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ ఉంది కదా, అదంతా కూడా ఇందులోకి వేసేసుకుని చక్కగా అంతా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి, ఈజీగా 1/2 అవర్ అయితే పడుతుంది, డైరెక్ట్గా కుక్ చేస్తున్నాం కాబట్టి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా. ఇది మగ్గటానికి టమాటాల్లోంచి, ఉల్లిపాయల్లోంచి వచ్చే వాటర్ సరిపోతుంది. ఇన్ కేస్ మీకు సరిపోలేదు, అడుగు పట్టేస్తుంది అనుకుంటే ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసుకుని కూడా ఇదే విధంగా కుక్ చేసుకోవచ్చు. చూడండి, మధ్య మధ్యలో ఇలా మూత తీసి అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. మనకి ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోయేంత వరకు కూడా ఇదే ప్రాసెస్ రిపీట్ చేయాలండి. ఈ మటన్ కుక్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది మీరు తీసుకునే మటన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ముందుగా నేను చెప్పినట్టు లేత మటన్ కనుక తీసుకున్నట్లయితే ఒక 1/2 అవర్లోని మనకి చక్కగా ఇలా మెత్తగా ఉడికిపోతుంది. లేదు మీరు తీసుకున్న మటన్ కనుక ముదురుగా ఉందనుకోండి, అది ఉడకడానికి చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం కుక్కర్లో వేసేసి ఒక చిన్న గ్లాసు వాటర్ పోసి 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు కడాయిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ ముదురు మటన్ కనుక తీసుకున్నట్లయితే. లేత మటన్ అయితే డైరెక్ట్గా ఇలా కడాయిలోనే చక్కగా ఉడికిపోతుంది. చూడండి, అంతా కూడా మెత్తగా ఉడికిపోయి ఇలా దగ్గర పడిన తర్వాత ఫైనలీ ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసి కలిపేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మనం కుక్కర్లో వేసి ఉడికించి తర్వాత ఫ్రై చేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇలా డైరెక్ట్గా ఫ్రై చేసిన టేస్ట్ అనేది వేరే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మనము ఎక్స్ట్రా మసాలాలు కూడా ఏమీ యాడ్ చేయలేదు కదా, జస్ట్ ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యూజ్ చేసాము. ఈ రెండింటి ఫ్లేవర్ తోటే ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.